హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాలు. దేవుని వాక్యంలో నుంచి ఒక మాట దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కూనికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండుదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును. ఈ యొక్క 6వ అధ్యాయంలో 10వ వచనము 11వ వచనం అనుదిన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. దేవదేవుడు స్వామిని సపోర్ట్ చేయడు. అలాగే బైబిల్ గ్రంథం కూడా సోమరిపోతుల్ని సపోర్ట్ చేయదు. దేవదేవుడు హెచ్చరిస్తున్నాడు అంటే నిన్ను భయపెట్టడానికి కాదు, దేవదేవుడు నిన్ను బలపరచడానికి ఇలాంటి మాటలు చెప్తా ఉన్నాడు. కనుక నిద్రపోతాను, కునుకుతాను అని అంటే కుదరదు. ఒకవేళ నీవు దేవుని సేవకుడువా, నిరంతరం కూడా ప్రభు కోసం పరిశ్రమించు. ఒకవేళ నువ్వు విద్యార్థివా, నిరంతరం కూడా నీకు ఉన్నటువంటి గోల్ని చేరుకోవడానికి చక్కగా సంతోషంగా దాని కొరకు ఆలోచన చేయు. అంటే నిద్రపోవద్దా, కొనుక్కొద్దా అంటే దానికంటూ ఒక టైం ఉంటుంది. కనుక బైబిల్ చెప్పిన రీతిగా సోమరైపోకు. సోమరి నువ్వే వెళ్ళి చీమల దగ్గర నేర్చుకోమంటున్నాడు ఇక్కడ 6వ అధ్యాయము 6వ వచనంలోనే. అంటే ఇంత జ్ఞానం ఉండి, ఇంత తెలివి ఉండి, ఇంత నేచురల్గా మనం ఎంతో అద్భుతంగా సృష్టించబడినటువంటి మనము ఒక చీమ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడమా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సోమరిని సపోర్ట్ చేయడు. బైబిల్ కూడా ఈ యొక్క సోమరిని సపోర్ట్ చేయదు. కనుక ఇది మన యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం చెప్తున్నాడు దేవుడు. మన వ్యక్తిగత వికాసానికి ఈ యొక్క విషయాలు చాలా ప్రాముఖ్యమైనది. అందుకని దేవుడు మన కొరకు ఈ సామెతలైనటువంటి జ్ఞానవాక్యం ద్వారా మన దైనందిన జీవితంలో దాన్ని అనుసరిస్తే, అవలంబిస్తే మన జీవితం మరి కాస్త అభివృద్ధిలోకి వెళ్తుంది. ఈరోజు ఇంకాస్త నిద్రపోతాను, ఇంకాస్త కొనుక్కుతాననే రోజులు కాదు ఇవి. చాలా పోటీగా ఉన్నటువంటి రోజులు ఇవి. ఇంకాస్త నేను చేతులు ముడుచుకుని ఉంటాననే రోజులు కాదు ఇవి. అందుకనే ప్రభు నిన్ను త్వర పెడుతున్నాడు. నీ పనిది ఏదైతే ఉందో దాని కొరకు నిరంతరం శ్రమించు. అలాగే నేను వచ్చేంత వరకు కూడా నీ సువార్త చాటు. నేను వచ్చేంత వరకు కూడా నువ్వు ఆత్మీయంగా ఎదుగు. నేను వచ్చేంత వరకు కూడా నువ్వు అభివృద్ధి చెందుతూ ఉండు అని చెప్తూ దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం ఆత్మీయంగా అయినా సరే, మామూలుగా మన జీవిత వికాసానికి, లేక మన జీవితాన్ని గడపడానికి, జీవన విధానాన్ని గడపడానికైనా సరే సోమరి అనేటువంటి వ్యక్తి మన జీవితంలో ఉండకూడదు. అసలు సోమరితనానికి చోటు ఇవ్వకూడదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆత్మీయంగా అయినా సరే మనం సోమరిపోతుల్లా బ్రతకూడదు. మనం బ్రతకడానికి చేసే ఉపాధి విషయంలో కూడా సోమరిగా ఉండకూడదు. మనం తల్లిదండ్రులుగా కూడా సోమరిగా ఉండకూడదు. కొడుకు కూతురుగా కూడా సోమరిగా ఉండకూడదు. అది ఎవరికి కూడా నప్పదు. సోమరితనం అనేది వద్దు అంటున్నాడు యేసు ప్రభువు వారు. కనుక ఓ సోమరి కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా సరే దయచేసి అలా ఉండొద్దు. అలా ఉంటే మీ ఇంటికి దరిద్రం వస్తుంది అంటున్నాడు. ఎందుకు అలాంటివి తెచ్చుకోవడం? కనుక యాక్టివ్గా పనిచేస్తూ సంతోషంగా దేవుని కొరకు బ్రతికితే, అలాగే దేవుడు ఇచ్చినటువంటి ఉద్యోగమైన ఏదైనా అందులో ఎంతో చక్కగా ఉండి అనుదినము కూడా ఏదో ఒక పని చేస్తూ ఉంటే నీ యొక్క బద్ధకం వీడి మంచిగా యాక్టివ్గా పనిచేసే దేవుని బిడ్డగా బ్రతుకు. నీ పని చూసి దేవుడుని ఎంతోమంది మహిమపరుస్తారు, నీవు దేవుని సంబంధమని. కనుక దేవుడు సపోర్ట్ చేయడు సోమరిని, బైబిల్ కూడా సపోర్ట్ చేయడు. కనుక నువ్వు గమనించి ఆలోచించి నీవు నీ దేవునిలా బ్రతుకు, క్రీస్తులా బ్రతుకు. ఎప్పుడు నిరంతరం శ్రమించేవాడిగా. యేసయ్య ఎక్కడైనా సోమరిగా బ్రతికాడా? లేదు కదా. ఆయన నిరంతరం కూడా గ్రామాల్లో, పట్టణాల్లో, అనేకమైన ప్రాంతాల్లో నిరంతరం తిరుగుతూ, నిరంతరం సంచరిస్తూ దేవుని వాక్యం ప్రకటించాడు. దేవుడు ఇచ్చిన ఈ హెచ్చరిక మాటలని నువ్వు తీసుకో. ఇది భయపెట్టే మాటలు కాదు, కానీ బాగుపడేటువంటి మాటలు. దేవుడు నిన్ను దీవించును గాక. సోమరితనం నుంచి నిన్ను తప్పించి
దేవుడు నిన్ను మంచి వ్యక్తిగా మార్చి నీ జీవితాన్ని, నీ పర్సనల్ జీవితాన్ని గొప్పగా డెవలప్ చేయను గాక. ప్రైజ్ ద లార్డ్.